అసెంబ్లీ స్పీకర్ తో సమావేశమయ్యారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదవ్. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి మాత్రం ఈ నెల 30 వరకు టైం ఇవ్వాలని కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు స్పీకర్ మెమో ఇచ్చారు. అక్టోబర్ 5న విచారణకు రావాలని ఆదేశించారు. స్పీకర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెమో వేశారు. అడ్వకేట్స్ గా భరత్, రామచంద్రరావుని నియమించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ తో సమావేశమయ్యారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదవ్. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి మాత్రం ఈ నెల 30 వరకు కూడా టైం ఇవ్వాలని కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు స్పీకర్ మెమో ఇచ్చారు. అక్టోబర్ 5న విచారణకు రావాలని ఆదేశించారు. స్పీకర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెమో వేశారు. అడ్వకేట్స్ గా భరత్, రామచంద్రరావుని నియమించుకున్నారు. అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు స్పీకర్. దాంతో స్పీకర్ తో భేటీ అయ్యారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదవ్ సమావేశమయ్యారు. యాదయ్య ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే అరకపూడి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు 30 వరకు గడువు కోరారు కడియం శ్రీహరి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు చారి సిద్ధంగా ఉన్నారు. చారి, అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణని ప్రారంభించారు. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద ఎవరైతే ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరికీ స్పీకర్ మెమో ఇచ్చి వీళ్ళు పార్టీ ఫిరాయించారు అనే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి గతంలో మెమోలు ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారు అని పార్టీ భావిస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలన్నిటిని కూడా స్పీకర్ కి ఇచ్చిన గడువులోపు అందించారు. అయితే రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించారు పలానా ఎమ్మెల్యేలు అని ఎవరైతే పిటిషన్ చేశారో ఆ పిటిషన్ దారులకు మరి ఒక మెమోని స్పీకర్ జారీ చేశారు. అక్టోబర్ 5 లోపు ట్రయల్ విచారణ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు అడ్వకేట్లను నియమించుకోండి అనేటువంటి సూచన సంబంధించి ఒక మెమో ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు ఆఖరి తేదీ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా 5 అడ్వకేట్లను నియమించుకున్నారు. ఆ 5 అడ్వకేట్లకు సంబంధించినటువంటి జాబితాని కూడా స్పీకర్ కి ఇచ్చారు. అయితే స్పీకర్ అధ్యక్షతన అది ట్రయల్ కోర్టు లాగానే విచారణ జరుగుతుంది కాబట్టి అడ్వకేట్లను నియమించుకోవాలనేటువంటి మెమో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారులకు వెళ్ళినటువంటి క్రమంలో స్పీకర్ వద్ద అడ్వకేట్లను కూడా నియమించుకొని బీఆర్ఎస్ అడ్వకేట్ల పేర్లను అందించింది. అయితే ఈ క్రమంలో ఇవాళ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో 4 స్పీకర్ ని కలిశారు. అయితే ప్రధానంగా ఈ రోజు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరూ ఎమ్మెల్యేలకి సాధారణంగా అసెంబ్లీ సెక్రటరీ నుంచి సమాచారం వెళ్తుంది. దాంట్లో వచ్చి పాల్గొనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రోజు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం, అది శాసనసభ వ్యవహారాల మంత్రి స్పీకర్ ని కలిసినటువంటి నేపథ్యంలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ తో భేటీ అయ్యారనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు స్పీకర్ ఇచ్చినటువంటి గడువులోపు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పిటిషన్లు ఇచ్చారో వాళ్ళంతా అడ్వకేట్లను నియమించుకోవడానికి ఇచ్చినటువంటి మెమో ప్రకారం ఇవాళ అడ్వకేట్లని నియమించుకున్నారు. స్పీకర్ విచారణకు సంబంధించినటువంటి ట్రయల్ ని మొదలు పెట్టారని చెప్పొచ్చు. చారి, అయితే స్పీకర్
అక్టోబర్ 6th నుంచి కూడా అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి సో ఆ లోపే ఇది మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఆ విచారణకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు, అడ్వకేట్ల రూపంలో మాట్లాడొచ్చు. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ట్రయల్ కి అడ్వకేట్లను నియమించుకోవాలనేటువంటి సూచన చేశారు కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనుగుణంగా విచారణ ఎన్ని రోజులు ముగుస్తుంది, ఎప్పటి వరకు క్లోజ్ చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ఈ కేసుని ఏదో ఒకటి తేల్చాలి కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ ని కూడా ఫాలో అవ్వాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి నియామకం కూడా చేసుకోవాలని సూచించారు. ఆ ట్రయల్ ప్రారంభం కాబోతుంది. సో ప్రూఫ్స్ తో ఖచ్చితంగా రెడీ ఉంటారా మరి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళందరూ కూడా? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వాళ్ళు ఇస్తారు. దాని నుంచి మినహాయించి ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలని కార్నర్ చేసుకోవడానికి అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, బీఆర్ఎస్ తోటే ఉన్నాము, మా వేతనాలలో బీఆర్ఎస్ ఎల్పీకే 5,000 కూడా కట్ అవుతుంది, శాసనసభ రికార్డులో కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ బీఆర్ఎస్ ని పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినట్లేదు, సీఎం ని కలిసిన సందర్భంలో కూడా ఆయన అభివృద్ధి కోసమే కలిసాను తప్పితే రాజకీయపరమైనటువంటి విషయాల్లో కలవలేదని చెప్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి స్పీకర్ వాళ్ళని వ్యక్తిగతంగా పిలిచేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఆ ఎమ్మెల్యేల అంశంలో ఎలా వ్యవహరిస్తారనేది కొంత క్లారిటీ రావాల్సింది. Yes, Chari. Thank you. Thanks for the updates.